ప్రిపేర్ అంటే పాయింట్ క్లాస్కి వచ్చా. ఇంతకుముందు తమిళ చెన్నైలో జరిగినప్పుడు అసలే మన స్టేజ్ కాదు, క్లిప్ అయిపోయింది. ఇక చెప్పాలని కూడా 2 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటా పర్లేగా. కాస్త సపోర్ట్ చేయండి. పెద్దలు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. టెన్షన్ ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ అన్న, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. టెన్షన్ సురేష్ బాబు గారు, సునీల్ సార్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. వర్షం ఉన్న కూడా ఎందరో వచ్చారు. పాత్రికేయ మిత్రులకి, సునీల్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ ఎందరో వచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత స్టేజ్ దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ ఆడియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నా. భైరవ్ అంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా అత్యవసరమైన సిచ్యువేషన్లో మీరందరూ కలిసి కాపాడారు. ఆ సినిమాకి మాకుండే పరిస్థితులకి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, సక్సెస్ ఫంక్షన్లో కూడా చేసుకోలేకపోయాం. కానీ మీరు చూపించిన సపోర్ట్కి, లవ్కి థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏది చూసి నేనే ఒక సెకండ్ లైట్ ఎమోషనల్ అయిపోయాను. బామ్మో నేను సినిమా చేశానా, ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటానా అని. థ్యాంక్ యూ ఫర్ ఏవి శ్రేయస్ మీడియా అండ్ సిటీ మాస్టర్ కోసం. నా కెరియర్లో నాకు మామూలుగా బిజినెస్ స్టడీస్లో కేస్ స్టడీ అని ఉంటుందండి. నేను ఎప్పుడు ఎదుటి వాళ్ళ కెరియర్ కేస్ స్టడీలు చేస్తుందా, నా కేస్ స్టడీ తీసుకుని చూస్తే లాజిక్ ఏమి ఉండదు. టెక్నిక్లీ ఏమేమైతే ప్రస్థానంతో ఒక క్యారెక్టర్ మొదలుపెట్టి ఇవాళ ధనుషులతో D50 చేసేదాకా గుడ్. యాక్చువల్లీ ఇంపార్టెంట్ నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉందండి, సాయి శెట్టి గారిది, పూరి గారు రాసింది. తెలుగు ఆడియన్స్లో కూడా మ్యాటర్ ఏంటంటే హీరో హిట్ ఇస్తే అనుకుంటారు, ఫ్లాప్ ఇస్తే వెనక ఎవరు ఉండడు అని. నాకు దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మీరు ప్రతిసారి చూసుకుంటారు. 14 ఏళ్ళ సినిమా చరిత్రలో ఏ ఒక్క రోజు నా సినిమా ఆడిన లేదా సంబంధం లేదు, మీరు లవ్ చూపిస్తూనే ఉన్నారు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, నేను ఒక సినిమా హీరో వాళ్ళు కాగినప్పుడు సినిమా హీరో కాగినప్పుడు నాకు సార్ సార్ మీది నాకు టైం స్పెషల్ టైం సార్. సో పక్కన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మలా. నా తర్వాత నమ్మి వాళ్ళకి నిలబెట్టింది మీరే. థ్యాంక్ యూ. అండ్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం సాధించామని మనకు ఫీలింగ్ రావడానికి అప్పుడప్పుడు మనకు కొన్ని విషయాలు మనకు పాయింటర్లా ఉంటాయి. అలాగే D50 రాయన్ ధనుష్ అన్న డైరెక్షన్లో నన్ను పిలిచి ఈ సినిమా నన్ను చేయమనడం నేను లిటరలీ ఒక అవార్డ్ లాగే ఫీల్ అవుతున్నా. క్యాప్టెన్ మిల్లర్ షూట్ చేసేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ శ్రేయాస్, ఈ సినిమా ప్రొడ్యూసరు, మొత్తం ఆల్ ఇన్ ఆల్ ఆయనే. తను ఫోన్ చేసి, బ్రో ధనుష్ అన్న మీతోటి కలాలంటున్నారు మమ్మల్ని, నెక్స్ట్ ఒక సినిమా అంటున్నారంటే ఏంటి బ్రో అని నేను అనుకునే లోపల ఆయన ఏమన్నారంటే, యాక్చువల్లీ ఈ కథ ఆయన క్యారెక్టర్ ఇంకో హీరో చేసి మీ క్యారెక్టర్ మీరు చేయాలనుకున్నారండి, కానీ ఇప్పుడు రివర్స్లోని ఆయన డైరెక్ట్ చేస్తూ మీరు ఆ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అన్నారు. నేను ఒక 10 సెకండ్స్ సైలెంట్ అయ్యి ఈ సినిమా నేను చేస్తున్నాను బ్రో అన్న. ఆయన కథ ఏంటంటే వద్దులేండిలో ఏమైనా పర్లా, ఆయన నమ్మొస్తున్నాడని చెప్పండి అన్న. ఆయన స్టేజ్ మీద చెప్పారు థ్యాంక్ యూ, నన్ను నమ్మినది. కానీ అన్న అది మీరు నాకు థ్యాంక్ యూ చెప్పలేదు, అది నేను మీకు ఇచ్చే గురిదక్షిణ, మీ మీద నేను పెట్టిన నమ్మకం. అది ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. గురి పౌర్ణమి రోజు వెళ్ళారు. ఈ సినిమాలో ఇందాక స్టేజ్లో చెప్పినట్టు స్టేజ్ మాస్ టీం మొత్తం నేషనల్ అవార్డు వినర్లేనండి. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటి మనమేంటి ఇక్కడ దొరికిదో సరే. నేనేమనుకున్నా, ధనుష్ అన్న డైరెక్ట్ చేస్తూ తన 50వ సినిమాలో తన కోసం తను రాసుకున్న క్యారెక్టర్ నన్ను చేయమంటున్నాడు. మనకి అదే అవార్డు రాసాని సో మేమందరం నరేషన్ కూర్చున్నాం. నరేషన్ కూర్చోగానే కథం తిన్నాక నేనే ఒక సెకండ్ షాక్, ఏం మనిషినా ఇలా ఒక క్యారెక్టర్ ఎత్తు ఇంకొకరికి ఇచ్చేస్తారు ఏంటని చాలా గర్వంగా చెప్తున్నా. మీరందరూ చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా వచ్చాక. ఒక తెలుగు హీరో ఇలాంటి పాత తమిళ సినిమా చేయగలిగాడు, తప్పకుండా చేయగలిగాడు, చేయించారు. థ్యాంక్ యూ అన్న, లవ్ అండ్ సపోర్ట్. అండ్ సో షూటింగ్ కలిసినప్పుడు ఆయన అన్నాడు, ఇది చాలా టఫ్గా ఉంటుంది, చూసుకోండి సందీప్, చాలా టఫ్గా ఉంటుంది అంటే అన్న పర్లేదన్న యాక్టింగ్గా చేసేద్దాం అని వెళ్ళాను. క్యాప్టెన్ మీరు ఫినిష్ అయిన 6వ రోజు మేము రాయన్ షూటింగ్కి వెళ్తున్నాం. నేను ఆయన కలిసి ఒకేసారి షిఫ్ట్. ఫస్ట్ డే మార్నింగ్ షాట్ ఆయన వచ్చారు, నా లుక్ అది సెట్ చేశారు. మొత్తం నేను వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాను. నా చుట్టూ హెయిర్ స్టైల్ కూడా ఆయన సెట్ చేశారు. ఎక్స్ట్రీమ్లో అమ్మ అనుకుని ఫీల్ అయిపోయాను. లోపల సెట్కి వెళ్ళా, చెల్లరాఘవన్ గారు కూర్చున్నారు. అక్కడ ధనుషులు మొత్తం అడాగా సెట్ అంతా రెడీ చేస్తున్నారు. సందీప్ రండి అన్నారు. ఒక 54 సెకండ్లకి సింగిల్ టేక్ ఒకటి యాక్టింగ్ చేస్తారు.
చేసి చూసుకున్నారా అన్నారు. అని చూసాను అన్నాను. ఇంకోసారి చూసుకోండి ఫుల్గా చేశారు. యాజ్ ఇట్ ఈస్గా చేసేది మాట దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్న అన్నాను. లక్కీగా మానిటర్లో ఎక్కడో ఉంటే ఓకే ఒకసారి చూపించింది. నేను చేసినంత చూసుకుని బాడీ లాంగ్వేజ్ అంతా చూసుకుని ఓకే స్టార్ట్ చేస్తే ఫస్ట్ 11 సెకండ్లు బయట నుంచి లోపలికి వెళ్తామే ఏదే మొత్తన అని వస్తాం అంతే. 16 టేక్లు వెళ్ళాము. ఫినిష్ చేసి లోపలికి వెళ్తే ఈ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత నాకు 30 టేక్లు. నేను కన్ఫ్యూజన్లో ఉన్నా, ఆయన కన్ఫ్యూజన్లో చూస్తున్నారు. కృష్ణవంశీ గారు కూడా నేను టేక్లు ఇచ్చిన జీవితంలో ఇదే. ఓకేనా, నేను ఓకే ఇది స్పెషల్గా జరగబోతుంది నాకు అర్థమైంది. లెఫ్ట్ చూస్తే ఎదురుగా సెలవరాఘవన్ గారు ఉన్నారు. లక్కీగా వైట్ షార్ట్ తీసి క్లోజ్గా వచ్చింది. సెలవరాఘవన్ గారికి 20 టేక్లు వెళ్ళింది. ఓ మనం ఒక్కరే కాదనమాట. మరుసటి రోజు ఎల్సీ సూర్య గారు వచ్చారు. ఆయనకు 30 టేక్లు వెళ్ళింది. ఒక పాయింట్ తర్వాత ఎల్సీ సూర్య గారు నేను ఒకేసారి సెట్ వచ్చామంటే దగ్గరలో హాయి అంటే మా మూడింటి ప్రిపేర్డ్ సార్ అంటాం. వచ్చి పక్కన కూర్చుంటాం. సో నాలాంటి ఒక యాక్టర్కి ఇలాంటి సమయాన్న మొదలుపెట్టిన రోజు కూడా నాకు ఏది కరెక్ట్ ఏది తప్ప చెప్పడానికి ఎవరు లేరు. అనుకునే ఏదో చేశాను. దాని పాటు చాలా తప్పులు చేశాను. తప్పుల నుంచి నేర్చుకుని వెనక్కి రావాల్సినప్పుడు మీరు నాకు తోడున్నారు. ఇలాంటి ఒక సమయంలో ధనుష్ లాంటి ఒక నటుడు తను డైరెక్ట్ చేస్తున్న అలాంటి ఒక యాక్టర్ని తీసుకెళ్ళి తన పక్కనే కూర్చోబెట్టుకుని కొంచెం తెలుగున్నోడు కన్నా సరే అదొక ఎక్స్ట్రాడినరీ క్రాష్ కోర్స్. జీవితంలో ఇలాంటి అవకాశం రాదు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి వెళ్ళినా కూడా ఇలాంటి ఒక యాక్టింగ్ కోర్స్కి అవకాశం రాదు. అలాంటి నాకు డబ్బులు ఇచ్చి అక్కడ తీసుకెళ్ళి నాకు సినిమా ఇచ్చి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. లవ్ యూ. నా కోస్టార్స్ రాముష, అపర్ణ, కాళీ, మేము రోజు సెట్కి వెళ్ళగానే స్కూల్ పిల్లల్లాగా మేకప్ వేసుకుని ఆయిల్ అన్నీ వేసుకుని ఓకే ఎన్ని గంటలకు పిలుస్తారు ఏం చేస్తాం. We had a beautiful time shooting for the film. ఒక స్కూల్ క్యాంప్లో ఉండేది మాకు. ప్రకాష్ రాజ్ గారు నాకు one of the first people to believe in me and think that I will make it as an actor was Prakash Raj sir. Love you sir. Every time you're there for me. Love you totally. So A.R. Rahman గారు నాకు పాట ఇచ్చారు. అది ఆయన తీసుకున్నారు. చాలా హ్యాపీ. ఒకసారి వినండి. ఎవరి పేరుగా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ సన్ పిక్చర్స్. నా కళ్యాణ్ కుమార్ గారు చాలా ఇష్టం అండి. లాస్ట్లో చెప్పుకున్నాను. నేను 3 పేరు మర్చిపోతున్నాను. ఆల్రెడీ చెన్నైలో ఈవెంట్ జరిగిందప్ప. ఓకే ఒక సెకండ్. చెన్నైలో ఈవెంట్ జరిగింది. ఆడియో లాంచ్కి వెళ్ళా. మామూలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్తా కదా. గ్రౌండ్ మందుగా అనేసరికి సగం పేరు ట్రిప్ అయిపోయింది. సో ఇక్కడ ఎవరిది పేరు మర్చిపోకూడదు ట్రై చేసినా ఫినిష్ చేస్తా. ఓంజీ అండ్ ద ఎంటైర్ టెక్నికల్ టీమ్ థ్యాంక్ యూ ఆల్ ఎవ్రీబడి ఫర్ వర్కింగ్. మళ్ళీ మా పీట్రేన్స్ మాస్టర్, మా ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కావ్య, కపిలన్ and for the entire team, and of course my Asian Sumin sir, love you sir. నాకు సెంటిమెంటల్గా ఆయన బాగా క్లోజ్, ఎప్పుడు లక్కీ. లవ్ యూ సార్. అండ్ అంతే అనుకుంటా, అంత కవర్ చేస్తాగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ సన్ పిక్చర్స్ టీమ్ అండ్ ఏషియన్ సుమిన్. అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ట్రై చేసుకుందాం. లవ్ యూ ఆల్. అద్భుతమైన సినిమా తీశారండి. నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇన్నాళ్ళు యాక్టర్ ధనుష్ గారు ఇన్ని నేషనల్ అవార్డులు గెలిచారు. ఈ సినిమాతో డైరెక్టర్ ధనుష్ గారు కూడా నేషనల్ అవార్డు గెలవాలని 100% ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అ పార్ట్ అండ్ సచ్ అన్ ఇంటీగ్రల్ పార్ట్ ఆఫ్ ది ధనుష్'s 50th film which is directed. ఈ రాయం కోసం ఎప్పుడు నా ఆఫీస్లో ఒక పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. థ్యాంక్ యూ. డైలాగ్ అని అరుస్తున్నారు మా వాళ్ళు. ఈ టైంకి కరెక్ట్ అయ్యే డైలాగ్ చెప్తా. నా సినిమాలో బాగా ఫేమస్ అయిన డైలాగు, నాకు బాగా నచ్చిన డైలాగు, పచ్చిగా ఆయన దగ్గర నుంచి నేను కాపీ కొట్టిన డైలాగ్ ఇది. ఓకేనా? నాలాంటి అబ్బాయిలు చూడగానే నచ్చడం బంగారం.